హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పనస గింజల కర్రీ అండి. పనస తొనం నుండి గింజలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. పనస గింజల్లో ఒక గ్లాసు వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. పనస గింజలు 10 మినిట్స్కి కుక్ అయిపోతాయండి. పనస గింజలపై నుండే ప్లాస్టిక్ కవర్ ఒలుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టమాటాలను మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం వేసుకొని మసాలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న పనస గింజలను వేసేసుకోవాలి. పనస గింజలను 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.